హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిక్రీ బై స్పెషల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్తున్నా. అదేంటో కాదు, పులిహోర తీసుకెళ్తున్నా. ఈరోజు 11th డే కదా, పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇవాళకి ఈరోజు నిమజ్జనం కూడా ఉంది కదా, ఫుల్గా ఎంజాయ్ చేయాలి ధూమ్ధామ్గా. ఇంకా నేనైతే నా హార్ట్ఫుల్ కోసం అయితే పులిహోర తీసుకెళ్తాను. నేనైతే మా కాలనీ వినాయకుని దగ్గరే ఆల్రెడీ ఒకసారి వైట్ సారీస్ కట్టుకున్నాం కదా అందరం. ఇది మా ఫేవరెట్, అందరికి తెలిసిన వాళ్ళు అన్నట్టు. మేము ఒక సింగిల్గా ఒక పిక్ దిగాం. ఇంకా నేనైతే పులిహోర అయితే టక్క కలిపేస్తున్నాను. నేనైతే గిన్నెలో కలుపుతున్నా, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే బేషన్ అయితే పైన ఉంది, సజ్జ పైన. అందరైతే వినాయకుని ఉట్ల దగ్గర రెడీగా ఫుల్ ధూమ్ధామ్లో ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఇంట్లో లేరు. ఇంకా నాకు అందదు కదా అనేసి నేనైతే ఇంకా టక్క స్పీడ్గా అయితే ఇంట్లో కలిపేస్తున్నాను. ఇదైతే నేను 2 వినాయకులకి అని కలుపుతున్నాను. ఒకటేమో చిన్న పిల్లలు పెట్టుకున్నాను కదా వాళ్ళకి, ఒకటేమో మా కాలనీ వినాయకునికి అయితే కలుపుతున్నాను. ఇంకా చాలా బాగా అనిపించింది. చూసి రైస్ కొంచెం అనిపిస్తుంది, చాలా ఎక్కువ చేశాను. 2 kgs వరకు చేశాను నేను రైస్ అయితే, పులిహోర. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా ఉంది ఎక్కువగా, ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ పంచాలి కదా అనేసి అయితే నేనైతే ఇలా ఒక స్టీల్ డబ్బాలో అయితే చిన్న పిల్లల వినాయకునికి, అలాగే ఇంకోటి అయితే బేషన్లోకి అయితే తీసుకుంటున్నా కాలనీ వినాయకుని దగ్గరికి. చాలా బాగుంది పులిహోర అయితే, సూపర్గా కుదిరింది. కానీ నేను పులుసు ఎలా చేశాను అయితే వీడియో అయితే నేను చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. అలా అనుకొని ఒకే కలర్ డ్రెస్సెస్ డైలీ ఒక డ్రెస్సెస్లా పెట్టుకొని మంచిగా డైలీ ప్రతి పూజకు అటెండ్ అయ్యి ఈ 11 days ఎలా గడిచిపోయో అసలు తెలియదు. ఫుల్ హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే మేము మంచిగా ఫుల్గా ఈ వినాయక చవితిని ఎలా ఎంజాయ్ చేసాం ఏంటంటే, మిగతావి అయితే నేను షార్ట్స్ లాగా పెడతా, లేదంటే ఒకటే దగ్గర అన్ని వీడియోలాగా పెడతానండి. అలాగే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అని అయితే నాకు కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. మా పిల్లలకైనా నాకైనా చాలా ఫేవరెట్ పండుగ. ఎందుకంటే మంచిగా అందరం కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే ఎవరికి మాత్రం బాగా అనిపించదు చెప్పండి. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకొని ఇంకా వెళ్ళడమే. ఇదైతే మా కాలనీ వినాయకునికి ఎలా అనిపించింది, చాలా బాగుంది కదా చూడ్డానికి. పులిహోర అంటే ఆటోమేటిక్గా అందరికి ఇష్టమే కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే మా కాలనీ వాళ్ళందరం కలిసి స్వీట్ మెమరీ కోసం ఒక పిక్ అయితే దిగాము. అక్కడ పూజకి వెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదైతే కుంకుమార్చ జరిగింది. డైలీ అలా ఒక్కొక్క పూజ అయితే మార్నింగ్ టైంలో పూజలన్నీ బాగా సెలబ్రేట్ అయిపోయాయండి. చాలా బాగా చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. అట్లా అందరం కలిసి అమ్మాయిలు ఒక దగ్గర ఉండడం. ఇదైతే లాస్ట్ ఇయర్ ఫైనల్గా వినాయకుడు వెళ్ళే టైంకి అయితే మా గ్రూప్ కాలనీ అంతా కూడా దిగాము స్వీట్ మెమరీ కోసం. లేడీస్ ఒకవైపు, అలాగే నెక్స్ట్ ట్రిప్లో జెంట్స్ అయితే అందరు ఒక్కొక్కలా దిగారు. ఇదైతే మా కాలనీ చిన్న బాబు పెట్టడం కదా, ఇదైతే అక్కడ హారతి ఇస్తున్నాం లాస్ట్ డే రోజు. వీళ్ళంతా పిల్లలండి, వాళ్ళు పెట్టుకున్నారు, చిన్న పిల్లలు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు ఫుల్గా. బాగా అనిపించింది. ఇంకా హారతి అయిపోయాక వాళ్ళని అయితే సింగిల్ పిక్ చేసి మీరైతే ఇంకా గ్రీన్ కలర్ ఇంకో రోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను కదా, అలా స్వీట్ మెమరీస్ ఉంటాయి అనేసి నేనైతే అలా యాడ్ చేశాను. చాలా బాగా అనిపించింది. 11 days ఇట్టే అయిపోయింది. ఇంకైతే మా కాలనీ వినాయకుడు అయితే మా ఇంటి ముందుకు వచ్చేసారు. ఇప్పుడైతే హారతి ఇవ్వాలి. అసలు ఎంత బాగా అనిపించిందో, దేవుడు అలా వస్తుంటే అబ్బా, అన్ని డేస్ మనం డైలీ అక్కడికి వెళ్తే ఆ నీరజు మన దగ్గర వెళ్ళేటప్పుడు మన ఇంటికి వచ్చి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుండు అనే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంకా నీళ్ళు అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నీళ్ళు పోసేసి దేవుడైతే ఇంటి ముందుకు వచ్చాడు. ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా మంగళారతి అయితే ఇస్తున్నాను. అలా మంగళారతి ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపించిందండి. దేవుడు నిజంగా మన ఇంటికి ముందుకు వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళినట్టు అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నేను కోరుకున్న కోరిక నెరవేరాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు. చాలా బాగా అనిపించింది. చూడండి, ఇలా దేవునికి అయితే ఇంకా నేను మంగళారతి అయితే ఇచ్చేస్తున్నాను. పైకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హారతి ఇచ్చేసి మనకు ప్లేట్ అనేది ఇస్తారు. ఇంకా నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు టెన్షన్ అయింది. కొబ్బరికాయ ఒకసారికి పలుకుతుందో లేదో అన్నారు. ఎప్పుడు 2 సార్లు 3 సార్లు కొడితే కానీ పలకదు. కానీ చూసారు, ఒక్కసారి కొట్టగానే పలిగిపోయిందంటే దేవుడు ఉన్నాడండి కదా. నా ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా, నేను ఉన్నాను కదా అని ఒకే దెబ్బకి పలిగిపోయింది కొబ్బరికాయ. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు అందరు ఫుల్ సందడి, గల్లీలు ఎవ్వరు పడుకోలే. ఆల్రెడీ నైట్ 1:30 అవుతుంది. ఇంకా ఇది లాస్ట్ ఫైనల్గా అయితే ఒక పిక్ దిగాము. కానీ పటాకులతో బ్యాండ్ సప్పుడుతో మామూలుగా లేదండి, ఫుల్ డీజే మోగుతుంది. ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ప్లీజ్